అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. విశ్వంలోని అన్ని వస్తువులు నాశనమైన తర్వాత అంతిమ దినంలో అల్లాహ్ మానవులను తిరిగి లేపుతాడు. ఆ రోజున మానవులు విచారణ కోసం ఒక విశాలమైన స్థలంలో ఒకచోట చేర్చబడతారు. ఆ అపారమైన విచారణా స్థలమే మహ్షర్. మహాసంగమం అనేది మహ్షర్ అనే అరబిక్ పదం యొక్క అర్థం. మహ్షర్లో మానవుడు తన సృష్టికర్తను కలుస్తాడు. విచారణ తర్వాత వారు స్వర్గంలో లేదా నరకంలో ప్రవేశించబడతారు. పునరుత్థాన దినంలో ప్రతి మానవుడు తన ఐహిక జీవితంలోని కార్యకలాపాలను రికార్డ్ చేసిన గ్రంథంతో ఇద్దరు దేవదూతల సహచర్యంతో పిలుపునిచ్చిన వారిని అనుసరించి విచారణా స్థలానికి నడిపించబడతాడు. ఆ స్థలం మరియు సందర్భం గాంభీర్యంతో నిండి ఉంటుంది. కోట్లాది మంది పాదాల శబ్దం ఆ గాంభీర్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఆ రోజు అక్కడ మరే ఇతర అశాంత శబ్దం వినిపించదు. కాని మహషర్ ఎక్కడ ఉంది? ఆకాశలోకంలోనా లేక భూమిపైనేనా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ ఫజర్లో చెప్పాడు, భూమి ధూళిగా మార్చబడుతుంది. మీ ప్రభువు మరియు వరుసలో నిలిచిన దేవదూతలు వస్తారు. నరకం సమీపించబడుతుంది. ఆ రోజు మానవుడికి జ్ఞానోదయం కలుగుతుంది. కాని ఆ సమయంలో గుర్తుకు వచ్చినందువల్ల ఏమి ఉపయోగం? నా జీవితం కోసం నేను ముందే సత్కార్యాలు చేసి ఉండాల్సింది అని అతడు విచారిస్తాడు. అవును, అల్లాహ్ భూమిని మార్చివేస్తాడు. ఆ భూమిలోనే మహ్షర్ ఏర్పాటు చేయబడుతుంది. ఏ దేశంలో మహ్షర్ జరుగుతుంది? అల్లాహ్ యొక్క రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం షామ్ గురించి చెప్పారు. అర్లుల్ మహ్షరీ వల్ మన్షర్, మహ్షర్ మరియు విచారణ యొక్క భూమి. అవును, షామ్లోనే మహ్షర్ జరుగుతుంది. అల్లాహ్ యొక్క రసూల్ అనేక హదీసులలో ఇది స్పష్టం చేశారు. భూమిని మార్చిన తర్వాత అక్కడ మహ్షర్ జరుగుతుంది. ఆ రోజు ఏర్పడే భూమి ఈరోజు భూమి కాదు, ఖండాలు కాదు, సముద్రాలు కాదు, భూభాగాలు కాదు, దేశాలు కాదు. కాని రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన షామ్ అంటే ఈరోజు సిరియా, పాలస్తీన్, జోర్డాన్, లెబనాన్ అనే 4 దేశాలు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, షామ్ కియామత్ యొక్క భూమి, విచారణ యొక్క భూమి. అక్కడే విచారణ జరుగుతుంది. అక్కడే మీరు అల్లాహ్ ముందు హాజరు చేయబడతారు. ఆ రోజు ఏర్పడే భూమి ఒక చివర నుండి చూస్తే మరొక చివర కనిపించే విధంగా సమతలంగా ఉంటుంది. అక్కడే మిమ్మల్ని వరుసగా నిలబెట్టబడతారు. ఈ ప్రాంతమే ఈరోజు సిరియా, పాలస్తీన్, జోర్డాన్, లెబనాన్లు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు మరింత జ్ఞానం పొందడానికి మరియు నేర్చుకోవడానికి తౌఫీక్ ఇవ్వాలి. ఇన్షా అల్లాహ్ మరొక విషయంతో తర్వాత వస్తాను. దుఆ మరియు వసియత్తో. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.